सबको शुभोदय। मैं हूँ श्री दिव्या, आपकी हिंदी अध्यापिका। मैं एपी रेसिडेंशियल स्कूल नागिरेड्डीगूडम में काम कर रही हूँ। मैं आज आपको 10वीं कक्षा का उपवाचक पाठ पढ़ाती हूँ। यहाँ आपको क्या दिखाई दे रहे हैं? చూడండి, మీకు రెండు పిక్చర్స్ కనిపిస్తున్నాయి. అందులో ఇద్దరు అమ్మాయిల పిక్చర్స్ వేసి ఉన్నాయి. సో మనం ఫస్ట్ డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్కి కలర్స్ వేయడంతో అక్కడ ఒక మంచి పెయింటింగ్ తయారవుతుంది. సో ఇదొక మంచి పెయింటింగ్. ఇప్పుడు చూడండి, మనకి రెండు శిల్పాలు కనిపిస్తున్నాయి. సో ఇవి శిల్పులతో చెక్కబడ్డాయి. సో ఇందాక పెయింటింగ్ వేసిన వాళ్ళు ఒక కళాకారులు, ఇప్పుడు శిల్పంతో శిల్పాలు చేసిన వాళ్ళు ఒక కళాకారులు. శిల్పం, చిత్రలేఖనం, ఇందాక మనం రెండు చూసిన వాటిల్లో రెండు రకాలు చూశారు. సో ఇంకా అలానే కవిత్వం, నాట్యం, సంగీతం అలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటినన్నిటి కూడా లలిత కళలు అంటారు. వేటిని ప్రదర్శించినా కూడా వాళ్ళని కళాకారులనే అంటారు. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక నంబర్ ఉంది. దాన్ని హిందీలో ఏమంటారు తెలుసు కదా? సో నంబర్. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సంగీతంలో మంచి పేరుగల వ్యక్తులిద్దరు కూడా. ఒక ఆయన సంగీత దర్శకులు, ఇంకొకరు పాటలు అంటే గాయకులు వాళ్ళు. సో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ కళల్లో బాగా రాణించే గొప్ప వ్యక్తులు అన్నమాట. అంటే హిందీలో ఈ నంబర్ ఏంటి? దో. వాళ్ళిద్దరూ చెప్పాను కదా, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు కళను ప్రదర్శిస్తున్నారు కాబట్టి కళాకారులు. అంటే మనం చెప్పుకోబోయే లెసన్ పేరేంటి? దో కళాకార్. చెప్పాను కదా, దో కళాకార్. ఇది ఒక కహానీ పాఠం అన్నమాట. కహానీ అంటే కథ. ఇది ఉపవాచకము. దీనిని రాసిన వాళ్ళు శ్రీమతి మన్ను బండారి. ఇక్కడ పిక్చర్లో కనబడుతున్నారు కదా, ఆవిడే మన్ను బండారి. ఆవిడ ఇప్పటికీ జన్మించి ఉన్నారు. ఆవిడ పేరు మన్ను బండారి. ఆవిడ ఎప్పుడు జన్మించారంటే 3 ఏప్రిల్ 1931, ఏప్రిల్ 3, 1931లో ఆవిడ జన్మించారనమాట. హిందీకి సుప్రసిద్ధ కహానీకార్. హిందీలో ఈవిడ చాలా ఫేమస్ కహానీకార్, అంటే కథలు రాసిన ప్రసిద్ధి గాంచారనమాట. मध्य प्रदेश में मंदसौर जिले को भानुपुरा गांव में जन्म लिया. మన్ను బండారి ఎక్కడ? మధ్యప్రదేశ్లో మందసౌర్ జిల్లా అనే ఒక జిల్లాలో భానుపుర గ్రామంలో జన్మించారు. ఆవిడకి బచ్పన్లో అంటే ఆవిడ చైల్డ్హుడ్లో ఆవిడ పేరు మహేంద్ర కుమారి. లేఖన్ కే లియే ఉన్హోంనే మన్ను కా నామ్ చునావ్ కియా. అంటే ఇలా అన్ని రకాల రచనలు రాయడానికి ఆవిడ పెట్టుకున్న పేరు మన్ను. ఆవిడ ఎంఏ చేశారట. నెక్స్ట్, ఆవిడ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా ఢిల్లీలో మిరిందా హౌస్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడ అధ్యాపిక అని అంటే టీచర్ ప్రొఫెషన్ని ఆవిడ చేశారన్నమాట. ఆవిడ చేసిన కొన్ని రచనలు మనం చూసుకుందాం. ఇక్కడ ఆవిడ రాసిన ఏంటంటే కహానీ అంటే కథలు. ఏం రాశారు? ఎక్ ప్లేట్ సైలాబ్, మే హార్ గయి, 3 నిగాహోం కి ఏక్ తస్వీర్, యహీ సచ్ హై, త్రిశంకు, ఆంకో దేక్ ఝూట్, దో కళాకార్. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉపవాచకమే దో కళాకార్ అన్నమాట. ఆవిడ రాసిన ఉపన్యాసాలు ఆప్కా బంటి, ఏక్ ఇంచ్ ముస్కాన్, మహాబోస్. ఆవిడ వెరీ ఫేమస్ ఉపన్యాసం అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ పేరు దో కళాకార్, ఉపవాచకం అని. దీనిని మన్ను బండారి రాశారు. దీన్ని నేను చదివి ప్రతిదాన్ని అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి పిల్లలు. ఏ రూని ఉట్ और चादर खींचकर चित्रा ने सोती हुई अरुणा को झकझोर कर उठा दिया. अरे क्या है? आंखें मलते हुए तनिक खिजलाहट भरे स्वर में अरुणा ने पूछा. चित्रा उसका हाथ पकड़कर खींचती हुई ले गई और बोली, देख मेरा चित्र पूरा हो गया. ఇక్కడ ఏంటి? ఇది ఒక కహానీ చెప్పాను కదా. ఈ కహానీలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి అరుణ అండ్ చిత్ర. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ చదువుల కోసం అని చెప్పి బయట ఒక హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండే రూమ్మేట్స్. సో వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘటనలు, సంభాషణ ఈ కథలో మనకి వివరించబడ్డాయి.
ఇక్కడ ఏంటి వాళ్ళ ఫ్రెండ్ ఏ రూనీ వుడ్ అంటే అరుణానే రూనీ అని ముద్దుగా పిలుస్తారనమాట. సో ఆ రూనీని చాదర్ అంటే దుప్పటి తీసి చిత్ర సోతి హుయి అరుణాకు నిద్రపోతూ ఉన్న అరుణాని దుప్పటి లాగి మరీ ఒక్క కుదుపుతో లేపిందంట చిత్ర. అలా లేపగానే ఆ పడుకున్న అరుణ అరే క్యా హే అని చెప్పి కళ్ళు నలుపుకుంటూ లేచి కొంచెం డ్రౌజీగా లేచి అడిగిందంట ఏంటి అని. చిత్ర ఉస్కా హాత్ పకడకర్ కీంచ్తీ హుయి లేగయి. అక్కడ తను వేసిన పెయింటింగ్ని చూపించడానికి అరుణ యొక్క చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళిందంట. నేను వేసిన పిక్చర్ చూడు కంప్లీట్ అయిపోయింది అని. ఓహ్ తో ఇసే దిఖానే కే లియే తూనే మేరీ నీంద్ ఖరాబ్ కర్ది. ఏంటి ఇది చూపించడానికేనా నువ్వు నా నిద్ర అంతా చెడగొట్టావు? నీంద్ అంటే నిద్ర, ఖరాబ్ అంటే డిస్టర్బ్. ఇది చూపించడానికేనా నువ్వు నా నిద్రను అంతనే డిస్టర్బ్ చేసావు అని చెప్పి అడిగింది. అరే జరా ఇస్ చిత్రతో దేక్ నా పాయి గయి పహలా ఇనాంతో నామ్ బదల్ దేనా. కొంచెం నా పిక్చర్ని చూడొచ్చు కదా, దీనికి ఫస్ట్ ప్రైజ్ కానీ రాకపోతే నా నేమ్ మార్చుకుంటాను అందట. ఎవరు? చిత్ర. ఇనాం అంటే బహుమతి, పహలా ఇనాం అంటే ఫస్ట్ అంటే మొదటి బహుమతి గెలుచుకోకపోతే నేను పేరు మార్చుకుంటానని చెప్పి చిత్ర చెప్పిందంట. చిత్రకో చారం ఓర్ గుమాతి హుయి అరుణ బోలి. అంటే ఆ పిక్చర్ని అంటే చిత్ర వేసిన పిక్చర్ని 4 వైపులు తిప్పుతూ అరుణ చెప్పిందంట. ఏమని చెప్పింది? కిదర్సే దేకు యహతో బతా దే 1000 बार तुझसे कहा कि जिसका चित्र बनाए उसका नाम लिख दिया कर. అంటే ఎక్కడి నుంచి చూడను, నీకు ఎన్నిసార్లు చెప్పాను, 1000 సార్లు చెప్పాను, నువ్వు ఏ పిక్చర్ అయితే డ్రా చేసావో ఆ పిక్చర్ కింద దాని పేరు రాయి. జిస్సే గలత్ ఫమీ నా హువా కరే వర్నా తూ బనాయే హాతీ హీ ఔర్ సమజే ఉల్లు. ఎందుకంటే మేము పొరపాటు పడచ్చు, నువ్వు పొరపాటున నువ్వు ఏనుగు బొమ్మ వేసిన, హాతీ అంటే ఏనుగు, సో ఏనుగు బొమ్మ వేసి సమజే ఉల్లు అంటే వేసినా కూడా మేము పొరపాటున అది గుడ్లగూబ అని మేము ఫీల్ అవ్వచ్చు. తస్వీర్ పర్ ఆంఖే గడతీ హుయి బోలి కిస్ తరహ్ నహీ సమజ్ పా రహీ హూం ఆఖిర్ యహ కిస్ జీవ్ కి తస్వీర్ హై. అంటే నేను ఏ రకంగానూ అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇది ఏ జీవి యొక్క తస్వీర్ అన్న కూడా పిక్చర్ అనమాట, ఏ జీవి యొక్క పిక్చర్ ఇది అని చెప్పి. తో ఆప్కో యహ కోయి జీవ్ నజర్ ఆ రహే హై జరా అచ్చి తరహ దేక్ ఔర్ సమజ్నే కే లియే కోషిష్ కర్. నీకు ఇక్కడ ఏదైనా జీవి కనిపిస్తుందా లేదా, కొంచెం జాగ్రత్తగా చూసి అది ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి చిత్ర చెప్పిందంట. अरे यह क्या, इनमें तो सड़क, आदमी, ट्रेन, बस, मोटर और मकान सब एक दूसरे पर चढ़ रहे हैं, मानो सबकी खिचड़ी पकाकर रख दी हो. क्या घन शक्कर बनाया है. यह कहकर अरुणा ने चित्र रख दिया. చూడండి ఇక్కడ పిక్చర్. అరుణ ఏం అరే క్యా హే ఏంటి, నువ్వేమన్నా సడక్ అంటే రోడ్లు, మనుషులు, బస్సులు, మోటార్లు, ఆఖరికి బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసేసినట్టుంది అంది. సో ఎట్లా వేసింది పిక్చర్. సో ఇలా చూడండి ఇక్కడ పిక్చర్లో తెలుస్తుంది కదా. సో అరుణ ఎలా ఫీల్ అవుతుందంటే చిత్ర వేసిన పిక్చర్ ఇంత గజిబిజిగా ఉందని చెప్పి అరుణ ఫీల్ అవుతుందన్నమాట. అందుకని మానో సబ్కి కిచిడి పకాకర్ రగది, వాళ్ళందరినీ కిచిడీలాగా చేసేసావు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే కిచిడి అనే దాన్ని మనం అన్ని రకాల వెజిటబుల్స్ వేసేసి అంటే అన్ని రకాల కూరగాయలు వేసేసి పప్పులు వేసేసి మిక్స్ చేసేసి తయారు చేస్తాం. సో అట్లాగా ఆ పిక్చర్ ఉంది. క్యా గన్షక్కర్ బనాయా, గన్షక్కర్ అంటే కన్ఫ్యూజన్, అంతా కూడా కన్ఫ్యూజన్గా వేసావు ఆ పిక్చరు అని చెప్పి అరుణ అక్కడ పెట్టేసిందంట ఆ పిక్చర్ని. జరా సోచ్కర్ బతాకి యహ కిస్కి ప్రతీక్ హే అంటే కొంచెం ఆలోచించి చెప్పు ఇది దేనికి గుర్తు అని చెప్పి అరుణానే మాట్లాడిందంట. తెరి బేవకూఫీకా ఆయి హే బడి ప్రతీక్ వాలి అంటే అప్పుడేమంది, దేనికి గుర్తు, నీ పిచ్చితనానికి అంటే నీ ఫూలిష్నెస్కి ఇది గుర్తు వచ్చిందండి పెద్ద చెప్పడానికి అన్నట్టుగా దేనికి గుర్తు అని అడుగుతోందని చెప్పి అరుణ అందట. అరే జనాబ్ యహ చిత్రతో ఆజ్కి దునియా మే కన్ఫ్యూజన్ కా ప్రతీక్ హే సమజీ అని చెప్పి చిత్ర అందంట. ఏమంది,
అమ్మా ఇది ఈ పిక్చర్ నేను ఎందుకు వేశానంటే ఈ ప్రపంచంలో అంతా ఇలానే ఉంది నవేడేస్, అంటే ఈ రోజుల్లో ఇలాగే ఉంది ప్రపంచం. సో ఆ కన్ఫ్యూజన్కి గుర్తుగా నేను ఇలా వేశాను, అర్థమైందా అని చెప్పి చిత్ర అందంట. मुझे तो तेरी दिमाग का कन्फ्यूज़न का प्रतीक आ रहा है, बिना मतलब జిందగీ ఖరాబ్ కర్ రహీ హే. అప్పుడు అరుణ ఏముందట, నాకు మాత్రం నీ మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్కి గుర్తు అని అర్థంలో కనబడుతుంది అది. బినా మతలబ్ అంటే అర్థం పర్థం లేకుండా లైఫ్, జిందగీ అంటే జీవితం, జీవితం అంతా కూడా అనవసరంగా డిస్టర్బ్ చేసుకోవద్దు. और అరుణ మూవ్ ధోనేకి వెళ్ళి బాహర్ చలి గయి. ఆ మాట చెప్పేసి అరుణ ఫేస్ వాష్ చేసుకోవడానికి బయటకు వచ్చేసిందండి. लौटी तो देखा 3-4 बच्चे उसके कमरे के दरवाजे पर खड़े उसके प्रतीक्षा कर रहे हैं అని చెప్పి వెళ్ళిపోయిన అరుణ తిరిగి వచ్చేటప్పటికి ఓ 3-4 పిల్లలు వచ్చి ఆవిడ కమరే అంటే రూమ్, ఆవిడ రూమ్ దగ్గర, దర్వాజే అంటే ఆ డోర్ దగ్గర నిలబడి ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఎవరి కోసం? అరుణ కోసం. ప్రతీక్ష అంటే వెయిటింగ్. ఆతే హీ బోలి ఆగయే వచ్చే చలో మేబీ ఆయి అని. వస్తూనే పిల్లలతో ఏం చెప్పిందంట అరుణ, వచ్చారా పిల్లలు, పదండి నేను కూడా వచ్చేసాను అని చెప్పిందంట. క్యా యహ బందర్ పాల్ రహీ హే తూనే, ఫిర్ జరా హస్కర్ చిత్ర బోలి. ఈ కోతులు పెంచుతుంది నువ్వేనేనా అని చెప్పి నవ్వుతూ చిత్ర చెప్పిందంట. ఏక్ దిన్ తేరీ पाठशाला का चित्र बनाना होगा, लोगों को दिखाया करेंगे कि हमारी एक मित्र साहिबा थी जो बस्ती में बच्चों को पढ़ा कर ही अपने आप को बड़ी पंडिताइन और समाज सेविका समझती थी. అప్పుడు చిత్ర ఏముందట నవ్వుతూ ఈ మాట చెప్పి, ఏదో ఒకరోజు తప్పకుండా నేను నీ పాఠశాల అంటే స్కూల్ యొక్క పిక్చర్ అయితే వేస్తాను. అప్పుడు అందరిలో ఈ లోకంలో జనాలు అందరూ చూసి ఏమనుకుంటారంటే, అప్పుడు ఏం చెప్తుందట, మా బస్తీలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చదివించది. సో అలా చదివించి వాళ్ళందరి దగ్గర ఇప్పుడు పెద్ద పండితురాలు, పెద్ద జ్ఞానవంతురాలు, గొప్ప సమాజ సేవక అని తనకు తానే ఫీల్ అవుతుంటుంది అని చెప్తానని చెప్పి చిత్ర చెప్పిందంట. నెక్స్ట్ 4 బజ్తే హీ కాలేజ్ సే సారీ లడ్కియా లౌట్ ఆయి. 4 అంటే 4, సో బజ్తే అంటే 4 గంటలు అయ్యే టైంకి కాలేజ్ నుంచి మొత్తం అమ్మాయిలందరూ కూడా తిరిగి హాస్టల్కి వచ్చేసారంట. పర్ అరుణ నహి లౌటి, కానీ అరుణ ఇంకా తిరిగి రాలేదు. చిత్ర ఛాయ్కి లియే ప్రతీక్ష కర్ రహీ థీ. ఈ చిత్ర అంటే ఛాయ్ అంటే టీ అనమాట, టీ తాగడం కోసం వెయిట్ చేస్తుంది. చెప్పాను కదా, ప్రతీక్ష అంటే వెయిటింగ్. పతా నహీ కహా భటక్ జాతీ హే, బస్ ఇస్కే పీछे బయట రహే హో. తనలో అనుకుంటుందంట, ఏం తెలియదు అసలు ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో, ఈవిడ వెనకాల నేను కూర్చోవాల్సి వస్తుంది ఈవిడ కోసం అన్నట్టుగా చిత్ర ఆలోచిస్తుందంట. అరే క్యోం బడ్బడ్ కర్ రహీ హే, లే మే ఆ గయి, చల్ బనా చాయ్ మిల్కర్ పియంగే. అలా అంటూ ఉండంగానే అరుణ వచ్చేసిందట. వచ్చి ఎందుకలాగా లొడలొడ నువ్వు ఒక్కదానివే అనుకుంటావు, టీయే కదా ప్రిపేర్ చేయి, వచ్చేసాను ఇద్దరం కలిసి తాగుదాం అని చెప్పి అరుణ అందంట. ఏలే కోయి చిట్టి ఆయి అని చెప్పి ఇచ్చిందంట చిత్ర. అరుణ లిఫాఫా లిఫాఫా పాడ్కర్ పడనే లగి. అంటే లిఫాఫా అంటే ఎన్వలప్ కవర్, చించి ఆ లెటర్ చదువుతూ ఉందంట. జబ్ ఉస్కా పత్ర సమాప్త్ హో గయా తో చాయ్ పీతే పీతే చిత్ర బోలి. తన లెటర్ అయిపోగానే టీ తాగుతుండగానే చిత్ర మాట్లాడిందంటే ఏంటి, ఆజ్ పితాజీ కా పత్ర ఆయా హై, లిఖా హై జైసే హీ యహా కోర్స్ సమాప్త హో జాయే मैं विदेश जा सकती हूँ, मैं तो जानती थी कि पिताजी कभी मना नहीं करेंगे. ఏమని చెప్పిందంట చిత్ర, ఈరోజు మా నాన్నగారి దగ్గర నుంచి కూడా నాకు ఉత్తరం వచ్చింది. ఏమని రాశారంటే అందులో, ఈ కోర్స్ కంప్లీట్ అవుతూనే నేను విదేశాలకి వెళ్ళిపోతాను. సో తెలుసు కదా నీకు, మా నాన్నగారు నేను ఏం చెప్పినా కూడా నన్ను కాదని అనరు, నేను డెఫినెట్గా వెళ్ళిపోతాను అని చెప్పిందంట. హా బాయి ధనీ పితాకి ఇకలౌతి బిటియా టహరీ తెరీ ఇచ్చా కభీ ఖాళీ జా సక్తి. అప్పుడు వరుణ ఏం చెప్పిందంట, అవునమ్మా నువ్వు ధనవంతురాలు బిడ్డవి, ధనీ పిత అంటే ధనవంతురాలైన తండ్రికి, ఎక్కలౌతి బిటియా అంటే వన్ అండ్ ఓన్లీ డాటర్, ఒకే ఒక్కగానొక కుమార్తెవి, నీ ఇష్టాన్ని వాళ్ళు ఎప్పుడూ కాదని అనరు. పర్ సచ్ కహతీ హూ मैं मुझे तो सारी कला इतनी निरर्धक लगती है, इतनी बेमतलब लगती है कि बता नहीं सकती
किस काम किस काम ऐसी किस काम की ऐसी कला जो आदमी की आदमी ना रहने दे. అరుణ ఆవేశ से बोली. ఏమని చెప్పిందారంట అరుణ అవి చెప్పిన తర్వాత. కానీ నిజం చెప్తున్నాను నేను. ముజేతో సారీ కళ అంటే నాకు అనిపిస్తుంది మొత్తం ఈ టోటల్ కళ అంతా కూడా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. నిరర్థక అంటే యూజ్లెస్గా అయిపోవడం. ఇతని బేమతలబ్ అసలు ఏమి అర్థం పర్థం లేకుండా అయిపోతుంది. బతా సక్తి హూ నేను చెప్తుంది అదే. కిస్ కామ్కి ఏసీ కళ ఇలాంటి కళ అనవసరంగా ఒక జీవితానికి కూడా ఇవ్వని కళేనా ఆద్మీకో ఆద్మీనా రహితే ఒక మనిషిని మనిషిలాగా జీవించనివ్వదు అని చెప్పి అరుణ ఆవేశంగా చెప్పిందంట. తో తుమ్ ముజే ఆద్మీ నహీ సమజ్తి క్యో అని చెప్పి చిత్ర అడిగిందంట. అంటే నువ్వు నన్ను మనిషిగా అనుకోవడం లేదా ఏంటి అని చెప్పి చిత్ర అడిగిందంట. తుజే దునియా సే కోయి మతలబ్ నహీ. तुझे दुनिया से कोई मतलब नहीं, दूसरों से कोई मतलब नहीं, बस 24 घंटे अपने రంగోं और తులియోं से डूबी रहती है. నీకు ఈ ప్రపంచం గురించి ఏమీ అక్కర్లేదు, వేరే వాళ్ళ గురించి ఏమీ అక్కర్లేదు. బస్ అంటే కేవలం 24 గంటలు నీ రంగులు, ఆ వాటిలో ఉన్న కుంచెలు, ఆ వాటితోనే నువ్వు మునిగిపోతూ ఉంటావు అని చెప్పి అరుణ అంటారు. దునియా మే కితనీ బड़ी घटना घट जाए पर यदि उसमें तेरे चित्र के लिए आइडिया नहीं तो तेरे लिए वह घटना कोई महत्व नहीं रहती. ఈ ప్రపంచంలో ఎటువంటి పెద్ద సంఘటన జరిగినా కూడా నువ్వు వేసే పిక్చర్ కోసం ఒక ఐడియా కానీ లేకపోతే ఆ జరిగిన సంఘటనకి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు నీ దృష్టిలో. హర్ గడి హర్ జగह हर चीज़ में तू अपने चित्रों के लिए मॉडल खोज करती है. ప్రతి గంట ప్రతి ప్లేస్లో ప్రతి వస్తువులో కూడా నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు వేసే పిక్చర్ కోసం ఒక మోడల్ని వెతుకుతూ ఉంటావు. కోజ్ అంటే వెతకడం, సెర్చింగ్. कागज़ पर इन निर्जीव चित्रों को बनाने का जह 2-4 की ज़िंदगी क्यों नहीं बना देती. तेरे पास समर्थ है, साधन है. అంటే కాగజ్ అంటే కాగితం. ఆ కాగితం మీద జీవం లేని పిక్చర్స్ వేసే బదులు అదే ప్లేస్లో ఒక 2-4 జీవితాలని నిలబెట్టాలని ఎందుకు అనుకోవట్లేదు? అవి చెయ్యగల కెపాసిటీ, ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంది, దానికి సంబంధించిన వనరులు నీ దగ్గర ఉన్నాయి, సో నువ్వు చెయ్యొచ్చు అని చెప్పి అరుణ చెప్పిందంట. వహ్ కామ్ తో తేరే లియే చోడ్ దియా, మే చలి జాऊंगी तो जल्दी से सारी दुनिया का कल्याण करने के लिए झंडा लेकर నిఖిల్ పడినా और చిత్ర హస్పడి. చిత్ర నవ్వుతూ ఏమని రిప్లై ఇచ్చిందంట? వహ్ కామ్తో తేరేలియే చోడు దియా, ఆ పని అయితే నేను నీకు వదిలేశాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఈ ప్రపంచం అంటే ఈ లోక కళ్యాణం, దునియాకా కళ్యాణ్, లోక కళ్యాణం కోసం నువ్వు జెండా పట్టుకొని నువ్వు వెళ్ళు అని చెప్పి చిత్ర నవ్వుతూ అనేసిందంట. 3 దినోं में ముసల్ధార్ వర్ష హో రహీ థీ. ఒక 3 days నుంచి బాగా చాలా పెద్ద వర్షం పడుతుందంట. అంటే ముసల్ధార్ అంటే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. చూడు మనం తెరిపి లేకుండా వర్షం పడుతుంది అంటాం కదా. సో ముసల్ధార్ అంటే కుండపోత వర్షం పడుతుంది అంటాం కదా, సో అట్లా పడుతుంది అనమాట. రోజ్ అఖబారో మే బాడ్కి ఖబరే ఆతీ హే. అఖబార్ అంటే న్యూస్ పేపర్. ఆ రోజు న్యూస్ పేపర్లో కూడా బాడ్ అంటే వరదలు, ఫ్లడ్స్ అంటాం కదా, వరదలు. ఖబరే అంటే న్యూస్. రోజు కూడా న్యూస్ పేపర్లో ఈ వరదల గురించి న్యూస్ వస్తూనే ఉన్నాయి. బాడ్ పీడితోంకి దశ బిగడతీ జారహీతి అంటే ఈ వరద బాధితుల యొక్క పరిస్థితి రోజు రోజుకి పెరిగిపోతుంది. और వర్షతీకి థమనే కా నామ్ నహీ లేతి. ఇంకా వర్షం గురించి చెప్పేదే ఉంది, కొంచెం కూడా కాస్త కూడా వెలుగు ఇవ్వకుండా అంత మబ్బుతో అంతలా వర్షం పడుతుంది అని చెప్పి పడుతుందన్నమాట. అరుణ సారా దిన్ చందా ఇకట్టా కర్నేమే వ్యస్త రహితి. అరుణ ఏం చేస్తుంది? సారా దిన్ అంటే మొత్తం రోజంతా కూడా, చందా అంటే ఫండ్స్, ఇకట్టా అంటే కలెక్షన్, మొత్తం ఈ చందాలన్నీ కూడా కలెక్షన్ చేయడంలో వ్యస్త అంటే బిజీగా ఉండిపోయిందంట. ఏక్ దిన్ ఆఖిర్ చిత్రానే కహా దియా. ఒకరోజు ఆఖరికి చూసి చిత్ర అనేసిందంట. ఏమని? తెరా ఇమ్తిహాన్ సిర్ పర్ ఆ రహే హే. ఇమ్తిహాన్ అంటే ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ నెత్తి మీద వచ్చి పడుతున్నాయి. కుచ్ పడతీ లిఖతీ హై కీ నహీ. కనీసం చదవడం లేదు, రాయడం లేదేమి నువ్వు. సారా దిన్ బస్ భటక్తీ హే.
మొత్తం డే అంతా కూడా అలా తిరుగుతూనే ఉన్నావు. మాతా పిత క్యా సోచెంగే కి ఇతనా సారా పైసా పానీ మే బహా దియా. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మొత్తం పంపించిన డబ్బులన్నీ కూడా నీళ్ళలో పోసినట్టు అని అనుకుంటారు కదా అని చెప్పి చిత్ర అందంట. आज शाम को स्वयं सेवक का एक दल जा रहा है. प्रिंसिपल से अनुमति ले ली. मैं भी उसके साथ जा रही हूँ. चित्रा की बात की बिना सुने उसने कहा. చిత్ర ఇలా చెప్తుండగానే అరుణ ఏమని రిప్లై ఇచ్చేసింది, ఈరోజు సాయంత్రం స్వయం సేవక్ అంటే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ దల్ అంటే టీం, వాళ్ళందరూ కూడా వెళుతున్నారు. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి అనుమతి అంటే పర్మిషన్ తీసేసుకున్నాను, నేను కూడా వాళ్ళతో వెళుతున్నాను అని చెప్పి అరుణ చెప్పింది. షామ్కో అరుణ చలిగయి. చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం అరుణ వెళ్ళిపోయింది. 15 दिन बाद वह लौटతో उसकी हालत काफ़ी ఖరాబ్ हो रही. ఒక 15 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. అప్పటికి ఆవిడ హెల్త్ బాగా పాడైంది. సూరజ్ ऐसी निकल आई थी कि మానో 6 महीने से बीमार है. సూరత్ అంటే ఫేస్, ఆవిడ ఫేస్ ఎలా అయిపోయింది, ఒక 6 నెలల నుంచి జబ్బు పడ్డ మనిషి ఎలా ఉంటారో అట్లా అయిపోయిందనమాట. చిత్ర ఉస్ సమయ్ గురూజీకే పాస్ గయి హే. ఆ టైంలో చిత్ర రూమ్లో లేదు, వాళ్ళ గురువు గారిని కలవడానికి వెళ్ళింది. సో అరుణ నహా ధోకర్ కా పీకర్ లేట్నే గయి. అరుణ వెంటనే కొంచెం ఫ్రెష్ అయ్యి స్నానం చేసి కాస్త అన్నీ వాష్ చేసుకొని కాస్త తిని తాగి కాస్త లేట్నా అంటే రిలాక్స్ అవ్వడం, లేట్నే గయి అంటే రెస్ట్ తీసుకోవాలని రిలాక్స్ అవ్వడానికి చూస్తుంది. తబి ఉస్కి నజర్ చిత్రాకే నయే చిత్రంకి ఓర్ గయి. అప్పుడు ఆమె యొక్క దృష్టి చిత్ర వేసిన కొత్త పిక్చర్స్ మీదకి అటువైపుకి మళ్ళిందంట. 3 చిత్ర బన్ రకేతే. అక్కడ ఒక 3 పిక్చర్స్ రెడీగా చేసి ఉన్నాయి. తీనోం బాడికే చిత్ర థే. ఆ 3 కూడా ఈ వరదలకు సంబంధించిన పిక్చర్స్. జో దృశ్య అప్ని ఆంఖోं से देखकर ఆ రహీ థీ వైసే హీ దృశ్య యహా పర్ అంకిత్ హే. ఏవైతే తన ఫుల్ఫిల్డ్గా వేసిందో చిత్ర పిక్చర్స్ని, ఆ పిక్చర్ చూడంగానే అరుణకి ఏమనిపించిందంట, ఇప్పుడిప్పుడే నేను నా కళ్ళతో స్వయంగా ఆ పరిస్థితుల్ని నేను చూసి వచ్చినట్టుగా అనిపిస్తుందని తను ఆలోచించుతుంది. ఉస్కా మన్ నా జానే కైసే కైసే హోగయా. పిక్చర్స్ చూస్తూ ఆలోచిస్తుంటే తన మనసు ఏదేదో అయ్యిందండి. షామ్కో చిత్ర లౌటీతో అరుణకు దేక్కర్ బడి ప్రసన్న హుయి. సాయంత్రం రూమ్కి చిత్ర వచ్చేసింది. అరుణను చూడంగానే చాలా సంతోషపడింది. క్యోం చిత్ర తేరా జానేక తై హోగయా అని చెప్పి అరుణ అడిగిందంట. ఏంటి నువ్వు వెళ్ళడానికి టైం అయిపోయిందిగా అని చెప్పి అడిగిందంట. హా అగలే బుధ్ को मैं घर जाऊंगी और 1 सप्ताह बाद हिंदुस्तान की सीमा के बाहर चली जाऊंगी. उल्लास उसके स्वर में छलक रहा था. అప్పుడు చిత్ర ఏమని రిప్లై ఇచ్చింది, అవును నెక్స్ట్ బుధవారమే నేను వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్తాను. అక్కడి నుంచి ఒక వారం తర్వాత హిందుస్థాన్కి సీమ, హిందుస్థాన్ అంటే భారత్, మన ఇండియాని హిందుస్థాన్ అని కూడా పిలుస్తారు. సో ఈ బార్డర్ అనేది దాటి నేను వెళ్ళిపోతాను నేను అని చెప్పి చాలా సంతోషంగా చెప్పిందంట. అది తన చెప్పిన వాయిస్లో మనకి కనిపించింది ఆ సంతోషం. సచ్ కహ్ రహీ హై తూ చలీ జాయేగి చిత్ర, 6 साल से साथ रहते रहते यह बात मैं तो भूल गई कि कभी हमको अलग भी होना पड़ेगा. చిత్ర ఏమంటుందంట, నిజం చెప్తున్నావు, నువ్వు వెళ్ళిపోతావు, కానీ 6 సంవత్సరాల నుంచి నీతో ఉండి కలిసి నేను ఒకటి మర్చిపోయాను. ఏంటి, మన ఇద్దరం ఎప్పటికైనా కూడా వేరుపడాల్సిందే అన్నది నేను మర్చిపోయాను. తూ చలీ జాయేగితో మే కైసే రహూంగి. నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా జీవిస్తాను. ఉదాసి భరే స్వర్మే అరుణానే పూచా. చాలా దీనంగా అరుణ అడిగిందంట. లాగా చేసే స్వయం సేవి పూచ్ రహీ హో. నిజంగానే ఒక సమాజ సేవకురాలు అడుగుతున్నంత దీనంగా అడిగిందండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ లెసన్కి సంబంధించి కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వీళ్ళ హాస్టల్లో ఏమైంది, సో చిత్ర అనే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోవడానికి విదేశాలకు వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. సో ఆ అమ్మాయికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవ్రీథింగ్ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, కితనా స్నేహిత దోనో మే సారా హాస్టల్ ఉన్కి మిత్రతాకు ఈర్ష్యాకి దృష్టి సే దేఖ్తా థా. అంటే
ఇద్దరి మధ్య ఎంత మంచి స్నేహం ఉంది. మొత్తం హాస్టల్లో అందరూ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిత్రత అంటే మిత్రత్వము, వాళ్ళ మంచి ఫ్రెండ్షిప్ మీద అందరికీ ఈర్ష్యతో ఉండేవాళ్ళు అనమాట. అబ్బా ఎంత మంచిగా ఉన్నారు వీళ్ళిద్దరూ అని చెప్పి. ఆజ్ చిత్రాకో జానాతా అంటే ఈరోజు చిత్ర వెళ్ళాల్సినది, అంటే ఆ రోజు రానే వచ్చింది చిత్ర ఎక్కడికైతే వెళ్ళిపోవాలనుకుంటుందో ఇంటికి, అక్కడి నుంచి ఫారెన్కి. సో అప్పుడేమైంది, అరుణ సవేరే సే హీ ఉస్కా సారా సామాన్ ఠీక్ కర్ రహీ థీ. అరుణ ఏం చేసింది, ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఉస్కా సారా సామాన్ కిస్కా చిత్రాక మొత్తం తన టోటల్ లగేజ్ అంతా కూడా సరిగ్గా అంతా చేసి పెట్టింది. एक एक करके चित्रा सबसे मिल आई, बस गुरुजी से मिलना रह गया था. ఏమైంది, అందరినీ కూడా కలిసి అందరికీ నేను ఇలా వెళ్ళిపోతున్నాను అని చెప్పి అందరినీ కలిసింది. కానీ వాళ్ళ గురువు గారిని ఇంకా కలవలేదంట, అది మాత్రం ఉండిపోయింది. సో ఉన్కా ఆశీర్వాద లేనా చల్పడి, అందుకని ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళిందనమాట. ఎవరో చిత్ర. 3 బజే గయే थे पर वह लौट नहीं. 3 గంటలకల్లా వెళ్ళింది, అయినా కూడా ఇంకా చిత్ర రాలేదు. 5 బజేకి గాడీ సే వహ జానే వాలీ థీ. అంటే 5 బజే అంటే 5 గంటలకి, 5 గంటలకి గాడి అంటే ట్రైన్, అంటే రైలు బండి. 5 o'clockకి ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్కి తను వెళ్ళాల్సింది. అరుణాని సోచాకి वह खुद जाकर देख आए कि आखिर बता क्या हो गई. అరుణ ఆలోచిస్తుందంట, ఏంటి ఇంత టైం అయిపోయింది ఇంకా రాలేదు, ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంది. తబి హడబడాతీ సి చిత్రనే ప్రవేశ్ కియా. అప్పుడే హడావుడిగా చిత్ర వచ్చింది. హడబడాతి అంటే హడావుడిగా చిత్ర వచ్చింది. బड़ी देर हो गई है ना, अरे क्या करूं कि बस कुछ ऐसा हो गया कि रुकना ही पड़ा. హడావుడిగా వచ్చి ఏం చెప్తుందంట, చాలా లేట్ అయిపోయింది కదా, అరే ఏం చెయ్యను, కానీ నేను అలా లేట్గా ఆగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి చిత్ర చెప్పిందంట. आखिर क्या हो गया ऐसा जो रुकना ही पड़ा, सुने तो 2-3 కంఠ ఏక్ సాత్ బోలే. అంటే అంత ఏమైపోయిందట, నువ్వు ఆగాల్సినంత అవసరం ఏమొచ్చిందంట అని చెప్పి ఒకేసారి 2-3 కంఠాలు అడిగారు. అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా హాస్టల్లో, తను వెళ్తే సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి అడిగారంట. అప్పుడు చిత్ర రిప్లై ఇచ్చిందంటే ఏమని, గార్గ్ స్టోర్ కే సామనే పేడ్ కే నీచే అక్సర్ బికార్ని రహా कहती ना, लौटी तो देखा कि वह गुजर गई और उसके दोनों बच्चे उनके सूखे शरीर से चिपक कर बुरी तरह रो रहे हैं. చిత్ర ఏం చెప్తుందంట, మన ఇంటి దగ్గరలో ఒక గర్గ్ స్టోర్ అని ఉంది కదా, సో దాని సామాన్య అంటే దగ్గరలో అక్కడ ఒక చెట్టు ఉంది కదా, సో ఆ చెట్టు కింద ఒక బికారిని ఉండేది కదా, సో ఆమె చనిపోయింది. సో ఆవిడకి ఒక 2 పిల్లలు ఉన్నారు. ఆ దోనం వచ్చే సూకే శరీర్ అంటే ఆ తడిచిపోయిన శరీరం మీద వాళ్ళు పడి చాలా బాగా ఏడుస్తున్నారు అని చెప్పి చిత్ర చెప్పింది. जाने क्या था पूरे दृश्य में कि मैं अपने को रोक नहीं सकी. సో ఏమైందంటే నేను ఆ దృశ్యం చూసి ఆగకుండా ఉండలేకపోయాను అని చెప్పింది. ఇక రఫ్ సా స్కెచ్ బనాహి డాలా బస్ ఇసీమే దేర్ హో గయి. అది అక్కడ ఆగి జస్ట్ నేను పెయింట్స్ వేస్తాను కదా, డ్రాయింగ్ వేస్తాను కదా, జస్ట్ దానికోసం ఒక రఫ్ స్కెచ్ వేశాను. సో అందువలన నాకు లేట్ అయింది అని చెప్పి చిత్ర చెప్పింది. 4:30 బజే చిత్ర హాస్టల్కి ఫాటక్ పర్ ఆ గయి. అంటే 4:30 అయింది టైం. 4:30 బజే అంటే 4:30 PM. ఆ టైంకి చిత్ర హాస్టల్కి ఫాటక్ అంటే మెయిన్ గేట్, మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, 4:30 కల్లా చిత్ర ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసిందంట. హాస్టల్ ఎంట్రన్స్ కంటే బయటికి స్టేషన్కి వెళ్ళడానికి. పర్ తబ్ తక్ అరుణాక కహీ పతా నహీ తా. కానీ అప్పటి వరకు కూడా అరుణాక అడ్రస్ లేదు, అక్కడ అరుణ లేదు. बहुत सारी लड़कियां उसे छोड़ने स्टेशन तक भी गई, पर चित्रा की आंखों बराबर अरुणा को ढूंढ रही थी. చాలామంది అమ్మాయిలందరూ కూడా చిత్రాన్ని స్టేషన్ దగ్గర వదిలిపెట్టడానికి వచ్చారు, కానీ చిత్ర యొక్క కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయి, అరుణ కోసం వెతుకుతున్నాయి. ఢూండన అంటే వెతకడం.
पाँच भी बजे गए రైల్ చల్ పడి పర్ అరుణ నహి ఆయి సో నా ఆయి అంటే 5 అయిపోయింది, ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, అరుణ రాలేదంటే ఇంక రాలేదు అన్నమాట. విదేశ్ జాకర్ చిత్ర తన్ మన్ సే అపనే కామ్ छूट गई. అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళాక ఏం చేసింది చిత్ర, ఫారెన్ వెళ్ళిపోయింది, విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ తన్ మన్ అంటే మనసు తనువు మొత్తం ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా అందులోనే మునిగి తేలిపోయింది తను వెళ్ళిన ప్రొఫెషన్లో. ఏంటి తన ప్రొఫెషన్? పెయింటింగ్స్ వేయడం. उसकी लगन ने उसकी కళకు నిఖార్ దియా. ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన కళ ఏ పెయింటింగ్స్ అంతా వేస్తుందో దాని మీదే తన దృష్టి అంతా పెట్టింది. విదేశ్ మే ఉన్కే చిత్రంకి ధూమ్ మచ్ గయి. ఫారెన్లో ఆ అమ్మాయి యొక్క పెయింటింగ్స్ ఓ రకంగా బాగా పాపులర్ అయిపోయినాయి అనమాట. भिखारिनी और 2 अनाथ बच्चों के उस चित्र की प्रशंसा में तो अखबारों के కాలం में భర్ గయే. ఆఖరికి ఏమైంది, సో ఆ బికారిని చనిపోయింది కదా, తను ఒక రఫ్ స్కెచ్ వేసానంది కదా, అనాథ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ శరీరం మీద పడి అని. సో ఆ చిత్రం మాత్రం మొత్తం అన్ని న్యూస్ పేపర్స్లో కాలంలో కూడా మొత్తం ఫిల్ అయ్యి అమ్మాయి చాలా బాగా వేసిందని చెప్పి బాగా రాశారనమాట. షొహరత్కే ఊంచే కాగజ్ పర్ బయటే అంటే తన ఒక పెద్ద ఉన్నత శిఖరాల మీద కూర్చుంది. చిత్ర జైసే అపనా పిచ్లా సబ్ కుచ్ భూల్ గయి. అలా ఆ పాపులారిటీ రావడంలో చిత్ర అసలు మొత్తం అన్నీ మర్చిపోయింది. పహలే వర్ష్తో అరుణా సే పత్ర వ్యవహార్ బడే నియమిత రూప్ సే చల్తా రహా. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 year అరుణతో లెటర్స్ రాసుకోవడం మాట్లాడుకోవడం అట్లా జరిగింది. ఫిర్ కమ్ హోతే హోతే ఏక్దమ్ బంద్ హో గయా. తర్వాత అవి కూడా తగ్గినాయి, తర్వాత కంప్లీట్గా బంద్ అయిపోయినాయి, అంటే ఇంకా లేవన్నమాట. पिछले 1 साल से तो उसे यह भी मालूम नहीं कि वह कहाँ है. తర్వాత లాస్ట్ ఒక 1 year నుంచి అసలు అరుణ ఎక్కడుంది అన్న విషయం కూడా చిత్రాకి తెలియదు. अनेक प्रतियोगिताओं में उसका अनाथ शीर्षक वाला चित्र प्रथम पुरस्कार पा चुका था. ప్రతియోగిత అంటే కాంపిటీషన్, చాలా కాంపిటీషన్స్లో కూడా చిత్రాకి ఈ అనాథ శీర్షిక ఏదైతే ఉందో ఆ పెయింటింగ్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తూ ఉందన్నమాట, వస్తున్నాయి. जाने क्या था उस चित्र में जो देखता చకిత్ రహ జాతా. ఆ పిక్చర్లో ఏముంది అంత ఇదిగా చూడటానికి. 3 साल बाद जब वह भारत लौटी तो उनका बड़ा स्वागत हुआ. ఇదంతా జరిగిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత ఆవిడ ఇండియాకి తిరిగి వచ్చేసింది. లౌట్నా అంటే తిరిగి రావడం. తో ఉస్కా బడా స్వాగత్ హువా. ఆవిడకి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారనమాట అందరూ. అక్బర్ రూమ్ మే उनकी सारा उनकी कला पर उनके जीवन पर అనేక లేఖ ఛపే. అంటే అక్బార్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను, అక్బార్ అంటే న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్లో ఆవిడ యొక్క కళ గురించి ఆవిడ జీవన విధానాన్ని గురించి అన్నీ కూడా చాలా ప్రింట్ అవుతూ వచ్చినాయి. పిత అపని ఇకలౌతి బిటియాకి ఈ సఫలత పర్ బహుత్ ప్రసన్నతే. వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఒక్కగానొక్క కూతురి యొక్క ఈ సక్సెస్కి చాలా సంతోషపడ్డారు. అంతే కదా, ఏ పేరెంట్స్ అయినా కూడా వాళ్ళ పిల్లలు సక్సెస్ఫుల్ అయితే జీవితంలో తప్పకుండా సంతోషపడతారు. వాళ్ళకి అదే చాలా ఆనందభరితమైన క్షణాలన్నమాట. ఢిల్లీ మే ఉస్కే చిత్రంకి ప్రదర్శనీ కా విరాట్ ఆయోజన్ కియా గయా. ఢిల్లీలో ఈ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, చిత్రం అంటే పెయింటింగ్స్కి ప్రదర్శని అంటే ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్లో చాలా పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారంట. ఉద్ఘాటన करने के लिए उसको बुलाया गया. ఉద్ఘాటన అంటే ఇనాగ్రేషన్. ఆ ఇనాగ్రేషన్కి ఈ చిత్రాన్ని పిలిచారన్నమాట. उस भीड़ भाड़ में अचानक उनकी भेंट अरुणा से हो गई. సో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సో ఆ ఎగ్జిబిషన్లో అరుణని చూసిందంట. भेंट అంటే అక్కడ అరుణా సే ఉస్ భీడ్ భాడ్ మే అచానక్ ఉస్కి भेंट అరుణా సే హో గయి. ఈ చిత్ర ఇనాగ్రేషన్కి వచ్చింది కదా, సో ఆ గుంపులో
అనుకోకుండా అరుణాని చూసింది. रूनी कहकर चित्रा भीड़ की उपस्थित को भूलकर अरुणा के గలే లిపట్ గయి. రూని అరుణాని రూని అని పిలుచుకుంటుంది కదా తన ముద్దుగా. సో రూని అని పిలిచి చిత్ర ఆ గుంపు, బీడ్ అంటే గుంపు, ఆ గుంపు నుంచి బయటకు వచ్చేసి ఆ గుంపు ఉందని కూడా మర్చిపోయి అరుణాని వచ్చి మనసారా కౌగిలించుకుందంట తను. తుజే కబ్సే చిత్ర దేఖనే కా షౌక్ హో గయా రూని అని అడిగిందంట. ఎవరు? చిత్ర. నీకు ఎప్పటి నుంచి ఈ పెయింటింగ్స్ ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చి చూడాలన్న హాబీ ఉంది, ఎలా వచ్చింది రూని అని చెప్పి చిత్ర అడిగిందంట. చిత్రంకో నహి చిత్రకు దేఖన ఆయి థీ తూతో ఏకదమ్ భూల్ హీ గయి అని. పిక్చర్స్ని చూడడానికి కాదు, నేనంటే చిత్రంకో నహి అంటే పిక్చర్స్ని చూడడానికి కాదు, చిత్రకు దేఖన అయ్యి నేను చిత్రాన్ని చూడడానికి వచ్చాను, నువ్వు అలా అయితే ఎలాగో మర్చిపోయావు కదా మమ్మల్ని అని చెప్పి అరుణ చెప్పింది. అరే ఏ బచ్చే కిస్కే హే దో ప్యారే సే బచ్చా అరుణాసే సటే ఖడే థే. అక్కడ ఒక ఇద్దరు పిల్లల్ని చూసి చిత్ర అడిగింది, అరే ఏ బచ్చే కిస్కే హే, ఈ పిల్లలు ఎవరు అని చెప్పి అడిగిందంట. పిల్లలిద్దరూ కూడా అరుణాకి దగ్గరగా నుంచొని ఉన్నారట పక్కన. లడ్కేకి ఉమ్ర 10 సాల్కి హోగి తో లడ్కీకి ఉమ్ర కై 8. దగ్గర ఆ బాబుకి ఒక 10 సంవత్సరాల వయసు ఉంటుంది, అమ్మాయికి మాత్రం ఒక 8 సంవత్సరాల వయసు ఉంటుంది అనమాట. మేరే బచ్చే హే ఔర్ కిస్కే యహ్ తుమ్హారీ చిత్రా మౌసీ హే నమస్తే కరో అప్నీ మౌసీకో అరుణానే ఆదేశ్ దియా. అప్పుడేం చెప్పిందంట అరుణ, వీళ్ళు నా పిల్లలే, ఇంకెవరి పిల్లలు అవుతారు, యహ తుమ్హారీ చిత్రా మౌసీ హే. ఆ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసిందంట, ఈమె మీకు పిన్ని అవుతుంది, తన పేరు చిత్ర, సో ఆమెకి నమస్కారం చెప్పండి మీ మౌసీకి అని చెప్పి అరుణ ఆర్డర్ చేసిందంట పిల్లలిద్దరికి. बच्चों ने बड़े आदर से नमस्ते किया. చాలా రెస్పెక్టబుల్గా నమస్తే చెప్పారట. पर चित्रा अवाक होकर कभी बच्चों को कभी अरुणा का मुँह देख रही थी. కానీ చిత్ర మాత్రం అవాక్ అయ్యి కాసేపు పిల్లల ఫేస్ని కాసేపు అరుణాని ఎగాదిగా చూడడం అంటారు కదా, సో అటు ఇటు చూస్తూ ఉందన్నమాట. తబి అరుణాని ఠోకా. అప్పుడు అరుణ కుదిపిందంట, ఎట్లా ఒక్కసారి కుదిపి కైసీ మౌసీ హే ప్యార్తో కర్ అని చెప్పి అందంట. और चित्रा ने दोनों पर प्यार से हाथ फेरा. అప్పుడు చిత్ర కాన్షియస్లోకి వచ్చి చాలా ప్రేమతో పిల్లలిద్దరిని ఇట్లా నిమిరిందంట. अरुणा ने कहा तुम्हारी यह मौसी बहुत अच्छी तस्वीरें बनाती है, ये सारी तस्वीरें इन्हीं की बनाई हुई. ఏమని చెప్పింది పిల్లలిద్దరికి, మీ ఈ పిన్ని చాలా మంచి మంచి పిక్చర్స్ వేస్తుంది, ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మీ పిన్ని వేసినవే అని చెప్పి చెప్పిందంట. आप हमें सब तस्वीरों दिखाएगी मौसी बच्चों ने फरमाइश की. పిల్లలిద్దరు ఏంటి, పిన్ని మాకు ఇవన్నీ కూడా మాకు చూపిస్తారా ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా అని అడిగారట. చిత్ర ఉన్హే తస్వీర్ దికానే లగి, వాళ్ళకి పిక్చర్స్ చూపిస్తుందంట ఈ పెయింటింగ్స్ అన్నీ. घूमते घूमते वे उसी बिखारने वाली तस्वीर के सामने आ पहुँचे. మొత్తం అదంతా తిరుగుతూ घूमते అంటే అదంతా తిరుగుతూ కూడా వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చారు, ఏదైతే బాగా పాపులర్ అయ్యి తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందో చిత్రాకి, అదే బికార్ని వాలి పిక్చర్ దగ్గరికి తీసుకువచ్చారట. చిత్రానే కహా యహీ వహ్ తస్వీర్ హే రూని జిస్నే ముझे ఇతనీ ప్రసిద్ధి ది. అరుణకి చెప్తుందంట చిత్ర, ఈ చిత్రమే నాకు ఇంత బాగా పాపులారిటీ తెచ్చింది, దీనివల్లే నేను ఇంత పేరు తెచ్చుకున్నాను అని చెప్పి రూనికి చెప్పిందంట. ఏ బచ్చే రో రహే క్యోం హే మౌసీ తస్వీర్ కో ధ్యాన్ సే దేక్కర్ బాలికని పూచా. అందులో ఒక బాబు ఒక పాప ఉన్నారు కదా, సో అందులో అమ్మాయి అడిగిందంట, ఆ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు పిన్ని అని చెప్పి అడిగిందట పాప. అప్పుడు చిత్ర ఏమని రిప్లై ఇచ్చింది, ఉన్కి మా గుజర్ గయి దేఖ్తి నహీ ఇతనా భీ నహీ సమజ్తి అని చెప్పి చిత్ర అందంట. ఏమంది, వాళ్ళ అమ్మ చనిపోయింది, అది కూడా కనిపించట్లేదా మీకు, అది కూడా అర్థం అవ్వట్లేదా అని చెప్పి చిత్ర అందంట. బాలక్ని మౌకా పాతే హీ అప్నే బడప్పన్ ఔర్ జ్ఞాన్కి చాప్ లగాయి. సో బాబు ఏం చెప్పాడు వాళ్ళ సిస్టర్కి, నీకు అది కూడా అర్థం అవ్వట్లేదా, వాళ్ళ అమ్మ చనిపోయింది అందుకే అది కూడా నీకు తెలియట్లేదా, కనిపించట్లేదా అని చెప్పి
వాడికి ఏదో అన్నీ తెలిసినట్టు అర్థమైనట్టు వాడు బాబు చెప్పాడనమాట. ये सचमुच के बच्चे थे मौसी, బాలిక का స్వర్ కరుణా సే కరుణాతర్ హోతా జా రహా థా. నిజంగా వాళ్ళు నిజమైన పిల్లలేనా పిన్ని అని చెప్పి పాప ఏమని అడుగుతుంది, చాలా దీనంగా కరుణ స్వరంతో, ఇంకా ఇంకా లోయెస్ట్ కరుణ స్వరంతో అడుగుతూ ఉందన్నమాట. అరే సచ్ముచ్కే బచ్చేకో దేక్కర్ హీతో బనాయి థీ యహ్ తస్వీర్ అని చిత్ర అంది. నేనైతే నిజంగా డైరెక్ట్గా లైవ్లో ఆ పిల్లలు అట్లా ఏడుస్తున్నప్పుడు చూసే నేను ఈ పిక్చర్ వేశాను అని చెప్పి చిత్ర చెప్పింది. మౌసి హమే ఐసి తస్వీర్ నహీ, అచ్చి అచ్చి తస్వీరే దిఖావో రాజారాణికి పరియోంకి అని చెప్పి పిల్లలు అడిగారు. ఎవరిని? చిత్రాన్ని. పిన్ని మాకు ఇలాంటి పిక్చర్స్ వద్దు, మంచి మంచి పిక్చర్స్ చూపించి. ఎలాంటివంటే రాజు రాణి ఉంటారు, దేవతలు ఉంటారు, అలాంటి బొమ్మలన్నీ చూపించని చెప్పి పిల్లలు చిత్రాన్ని అడిగారు. उन तस्वीरों को और अधिक देर तक देखना बच्चों के लिए असह्य हो उठा था. ఆ పిక్చర్ని ఇంకా కాస్త ఎక్కువసేపు చూడడం పిల్లలకి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. తబి అరుణాకే పతి ఆ పహుంచే. అప్పుడు అక్కడికి అరుణ వాళ్ళ భర్త, పతి అంటే భర్త, అక్కడికి వచ్చారు. సాధారణ బాత్చీత్ కే పశ్చాత్ अरुणा ने दोनों बच्चों को उनके हवाले करते हुए कहा. ఏంటి, జస్ట్ సాధారణ బాధ్యత అంటే జనరల్ టాక్, అంటే క్యాజువల్గా అందరూ కనబడగానే మాట్లాడతాం కదా. సో అట్లా మాట్లాడిన తర్వాత అరుణ పిల్లలిద్దరినీ కూడా వాళ్ళ హస్బెండ్కి అప్పచెప్పేసి చెప్పిందంట. ఆప్ జరా బచ్చోం కో ప్రదర్శని దిఖాయియే, మే చిత్రాకో లేకర్ ఘర్ చల్తీ హూ. కాస్త పిల్లలకి మీరు ఈ ఎగ్జిబిషన్లో పిక్చర్స్ అన్నీ చూపించండి, నేను కొంచెం చిత్రాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పిందంట. बच्चे इच्छा ना रहते हुए भी పితా కే సాత్ విదా హుయే. పిల్లలకి ఇష్టం లేకపోయినా కూడా అమ్మ చెప్పింది కదా అని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళారంట. చిత్రాకో దోనో బచ్చే బడే హీ ప్యారే లగే. చిత్రాకి పిల్లలిద్దరు కూడా చాలా నచ్చారట పిల్లలిద్దరూ కూడా. వహ్ ఉన్హే దేఖ్తీ రహీ, అలా చూస్తూనే ఉందంట పిల్లల వంక. జైసే హీ వే ఆంఖోన్ సే ఓజల్ హుయే ఉస్నే పూచా. ఆంఖోన్ ఓజల్ అంటే వాళ్ళు తనకి కనుమరుగైన తర్వాత అప్పుడు అడిగిందంట. సచ్ సచ్ బతా రోని, ఏ ప్యారే బచ్చే కిస్కే హే. నిజం చెప్పు రోని, ఈ ఎంత ప్రేమగా ఉన్న ఈ పిల్లలు ఎవరి పిల్లలు అని చిత్ర అడిగింది. కహాతో మేరే అరుణానే హస్తే హుయే కహా. చెప్పాను కదా నా పిల్లలని అని చెప్పి అరుణ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. अरे बताना, मुझे ही बेवकूफ़ बनाने चली है. एक क्षण रुक कर अरुणा ने कहा. చిత్ర ఏమంది, నన్నైతే మాత్రం ఫూల్ని చెయ్యొద్దు చెప్పు అని చెప్పి చిత్ర అడుగుతుంటేనే వెంటనే ఒక్క క్షణం ఆగి అరుణ చెప్పిందంట. ఏమని చెప్పింది? బతా దూ ఔర్ ఫిర్ ఉస్ బికార్ని వాలే చిత్ర కే దోనం బచ్చోం పర్ ఉంగ్లీ రక్కర్ బోలీ యహీ వే దోనం బచ్చే హే. చిత్ర అడిగిన తర్వాత ఏం చెప్పింది అరుణ? ఒక్క క్షణం ఆగి చెబుతాను అని చెప్పి అక్కడ తను ఏదైతే పాపులారిటీ సంపాదించుకున్న పిక్చర్ ఉందో ఆ పిక్చర్ వైపు చూపించి తన ఉంగ్లీ అంటే వేలు, ఆ పిల్లల మీద ఆ వేలు పెట్టి చూపిస్తూ చెప్పింది. యహీ హే దోనోం బచ్చే హే అంటే ఆ పిల్లలే వీళ్ళు అని చెప్పి చిత్రకి సమాధానం చెప్పింది. క్యా? చిత్రాకి ఆంకే విస్మయసే ఫైల్ రహ్ గయి. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ఒక సడన్ న్యూస్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యండి అనుకోనిది ఎవరైనా చెప్పేటప్పుడు షాక్ అవుతాం కదా. సో తను కూడా క్యా అని చెప్పి అంటూ పెద్ద పెద్ద కళ్ళు చేసి విస్మయంతో వింతగా అడిగింది. క్యా సోచ్ రహీ చిత్ర అని చెప్పి అరుణ అడిగింది. కుచ్ నహీ అని చెప్పి మే సోచ్ రహీ థీ కి పర్ షాయద్ ఉన్కే విచారం మే ఖో గయే. ఏంటి, ఏమీ లేదు అని చిత్ర సమాధానం చెప్పింది. కానీ నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఆగిపోయింది తప్ప సరైన సమాధానం అరుణకి ఇవ్వకుండా తన ఆలోచనలో చిత్ర ఉండిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మన్ను బండారి ఈ కహానీని ఏంటి చిత్ర ఏం ఆలోచించి ఉండొచ్చు అరుణ చెప్పిన సమాధానానికి అని చెప్పి ఈ యొక్క ఆలోచన విధానాన్ని మనకే వదిలేశారు. సో ఇక్కడ నేను చెప్పేదంటే ఏంటంటే పిల్లలు ఒక్కసారి వినండి, ఇదిగో ఒకసారి చూడండి. ఏ పిక్చర్ అయితే చిత్ర పెయింటింగ్ వేసి ఒక బికారిని చనిపోతుందని చెప్పాను కదా. సో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ మీద పడి ఏడుస్తూ ఉన్నప్పుడు తను వేసిన చిత్రం. సో పిల్లలు ఇట్లా
ఇది పాపులర్ అయిన చిత్రకి. ఇదే పిల్లల్ని అరుణ వాళ్ళని తీసుకొచ్చి పెంచుకుందనమాట. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, ఈ దో కళాకారులో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, అరుణ और చిత్ర. వీళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో మనకి సమాజంలో డిఫరెంట్ ఆలోచన విధానం విన్నా కూడా మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది దానికి ఎగ్జాంపుల్ ఈ చిత్రం. ఎందుకంటే అరుణ అన్న అమ్మాయి, అరుణక కహానికి ప్రముఖ పాత్ర. ఈ మెయిన్ క్యారెక్టర్ అనేది అరుణ. చిత్ర కూడా అరుణకి సఖి, ఫ్రెండ్. చిత్రకి మంచి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అరుణ. చిత్ర అన్న అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్. అరుణ సాధారణ పరివారం, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అరుణ. అదే చిత్ర అయితే ధని పితాకి ఇకలౌతి సంతాన్, అంటే వన్ అండ్ ఓన్లీ డాటర్. ఎవరు? బాగా ధనికుల ఇంట్లో పుట్టిన అమ్మాయి. అరుణ అయితే బావుక్ పరోపకారి అంటే తెలుసు, పరులకు ఉపకారం చేసేవాళ్ళు, అట్లా అనమాట. దీన్ దునియాకే బేఖబర్. చిత్ర అయితే ఏంటి, ఇలాంటివన్నీ అసలు లెక్క చేయదనమాట. మళ్ళీ చిత్రకి ఈ పెయింటింగ్స్ వేయడం అన్నది తన హాబీ అనమాట. అదే అరుణ అయితే పరోపకారం చేయడం, సమాజ సేవ చేయడం, ఇట్లాంటి దాంట్లో తనకి ఇంట్రెస్ట్. సంవేదనశీల్, సమాజ సేవిక ఎవరు? అరుణ. అదే తిను మహత్వాకాంక్షి, ఏదన్నా సాధించాలి అన్న ఆలోచన కలిది చిత్ర. సేమ్ టైం తను బెస్ట్ ఫ్రెండ్, అంటే ఫ్రెండ్షిప్ విషయంలో మాత్రం చాలా ట్రస్టీగా, అంటే చాలా నిజాయితీగా ఉండేది అరుణతో. అదే అరుణ అయితే సమాజ్కే గరీబ్ బచ్చోంకో పడానా, ఈ సొసైటీలో ఎవరైతే బీపీఎల్ అంటే పావర్టీ లైన్, పేదరికంలో ఉన్న పిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళకి చదువు చెప్పడం అన్నది అరుణ చేస్తూ ఉంటుంది. సాహసి, ఏదైనా కూడా తెగించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల కేపబిలిటీ ఉన్న క్యారెక్టర్ అరుణ. వైచారిక్ మతభేద్, అంటే ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా తన ఆలోచనలు తను ఉంటుందన్నమాట. ఎవరు? చిత్ర. అరుణ అయితే దూసరోంకో దేక్కో అపనా దుఃఖకో అపనా దుఃఖ్ సమజ్నే వాలి. ఎదుటి వాళ్ళకి ఏదైనా కష్టం, ఇబ్బంది వస్తే అది తన కష్టం అనుకొని ఫీల్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాలి అనే ఆలోచన విధానం ఉన్న అమ్మాయి అరుణ. అదే చిత్ర అయితే ప్రసన్నచిత్ ఉదార్, చాలా సంతోషంగా ఉంటుంది, ఉదారంగా ఉంటుంది. అరుణ అనుకోండి, దూసరంకి వెళ్ళియే జీనేవాలి, అంటే ఎదుటి వాళ్ళ కోసం, వాళ్ళ సంతోషం కోసం బతుకుతూ ఉండే అమ్మాయి. అరుణ ఏంటి? ఏక ఆదర్శ చరిత్రవాలి, ఒక మంచి ఆదర్శ చరిత్ర కలిగిన అమ్మాయి అరుణ. అదే చిత్ర విదేశ్ జాతి హే ఔర్ యష్ ఔర్ ప్రసిద్ధి పాతి హే. ఈ అమ్మాయి దూరంగా వెళ్ళాలి, తన యొక్క టాలెంట్ని బయట పెట్టాలి, విదేశాలు వెళ్ళి తన యొక్క యష్ అంటే కీర్తి, ఈ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని చెప్పి ఆలోచన విధానం ఉన్న అమ్మాయి చిత్ర. రెండు వేరే ఆలోచన విధానాలు ఉండి ఒకే హాస్టల్లో ఒకే దగ్గర చదువుకుంటూ ఉన్న వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. సో అక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఆలోచన విధానాలు ఎలా ఉన్నా మన వల్ల సమాజానికి మంచి అయితే జరగాలి అని చెప్పి అన్నది మన్ను బండారి చెప్తున్నారనమాట. సో పిల్లలు, ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, కళ అనేది ఓన్లీ ఒక పెయింటింగ్ వేయడము, ఒక డ్యాన్స్ చేయడము అట్లాంటి దాంట్లోనే ఉండదు. మనం సమాజ సేవ చేయడం అన్నది కళ. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న అమ్మ పేరు మదర్ తెరీసా. ఈవిడ కూడా సమాజ సేవకి, ఆవిడ చాలా సోషల్ సర్వీస్ చేసి ఎంతో పాపులర్ అయ్యి, మన దేశం కాకపోయినా కూడా మన దేశానికి ఎంతో సేవ చేశారు. సో ఆవిడ కూడా సమాజ సేవ పరంగా ఒక కళాకారిణి ఆవిడ. ఇదిగో ఇక్కడ అబ్దుల్ కలాం, తెలియని వారంటూ ఉండరు. ఈయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన అసలు ప్రపంచానికి, భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికే ఆయన అణురంగంలో ఎంతో సేవ చేశారు. ఆ రకంగా కూడా ఆయనకున్న స్కిల్ ద్వారా మనందరికీ చేసిన హెల్ప్, ఆయనలో ఉన్న కళ, ఈయన కూడా అణురంగ పరంగా మనకు చేసిన సేవల వల్ల ఆయన కళాకారుడు. ఇంకా ఈయన గురించి కూడా మీకు తెలుసు, స్వామి వివేకానంద. ఈయన ధార్మికత, ఆధ్యాత్మికత, మనలో ఉన్న నిద్రపోతున్న ఆలోచనలను నిద్రలేపి మేల్కొలిపి సమాజానికి మంచి యువతను అందించడానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు. సో ఈయన కూడా ధార్మిక పరంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన మంచి కళాకారుడు. సో ఈ వీళ్ళలో ఉన్న మంచి భావాలను మనం తీసుకొని అలాంటి కళల్ని మనం కూడా పెంచుకోవాలి. సో పిల్లలు, మీరు నీకు చెప్పింది అర్థమైంది కదా.
మీకు కావాల్సిన మీనింగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా రాసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ధన్యవాదాలు.